అదో నవోదయ విద్యాలయం. 450 మందికి పైగా పిల్లలు. విద్యార్థులంటే చదివేనా? కాదు, వారికి మానసిక ప్రశాంతత కావాలి. అందుకోసం ఆ స్కూల్ నిర్వాహకులు వ్యవసాయాన్ని నేర్పుతున్నారు. ఇప్పుడు ఆ విద్యార్థులే పాఠశాల ఆవరణలో రకరకాల కూరగాయ పంటలు పండిస్తున్నారు. తాజా కూరగాయలతో వారు భోజనం చేస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ స్కూల్ చూడండి. ఇక్కడి విద్యార్థులు విద్యాభ్యాసమే కాదు, వ్యవసాయము చేస్తారు. అదే ఇక్కడి ప్రత్యేకత. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం వేలేరు నవోదయ విద్యాలయం ఇది. సుమారు 450 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. 50 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న 2 ఎకరాల స్థలంలో గురువుల సహకారంతో వీరే స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. పలు రకాల కూరగాయలు పండిస్తున్నారు. నేను ఈ విద్యాలయంలో 450 మంది విద్యార్థులు, అదేవిధంగా 50 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరి సహకారంతో ఈ విద్యాలయంలో వృధాగా ఉన్నటువంటి దాదాపు 2 ఎకరాల భూమిలో సాగు చేసి వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ ఉన్నాను. నేను ఈ విద్యాలయంలో ప్రిన్సిపల్గా పదవి చేపట్టక ముందు ఈ విద్యాలయంలో ఈ ప్రాంతం అంతా కూడా, మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వృధాగా పడి ఉండేది. వీటిని క్లియర్ చేసి ఇక్కడ మొక్కలు నాటాలని ఒక ప్రణాళిక మొదలుపెట్టాము. తర్వాత విద్యార్థులు వచ్చిన తర్వాత వారి సహకారంతో దీన్ని పూర్తిగా తయారు చేసి ఎలాంటి ట్రాక్టర్ కానీ ఎలాంటి ఇంప్లిమెంట్స్ లేకుండానే విద్యార్థులు, అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి సెక్యూరిటీ వీళ్ళ సహకారంతో, మా చౌకీదారులు వీళ్ళ సహకారంతో ఈ ప్రాంతం అంతా మొత్తాన్ని చేతితోనే సాగులోకి తీసుకొచ్చి, అంటే కల్టివేట్ చేసి ఇక్కడ మేము నారు పోసి పెంచినటువంటి మొక్కలు, అదేవిధంగా ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి 1-2 నర్సరీ నుండి కొన్ని ముఖ్యమైనటువంటి జాతుల మొక్కల్ని సేకరించి ఈ ప్రాంతంలో నాటడం జరిగింది. ఈరోజు దాదాపు 2 ఎకరాల భూమిలో మేము వంగ, టమోటా, మిర్చి, తర్వాత ఈ మధ్య కాలంలో క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, అదేవిధంగా మొదటి సీజన్లో నెల చిక్కుడు అనే పంటని, అదేవిధంగా క్రీపర్స్, బీర, సొర, స్నేక్ గార్డ్ అంటే కాకరకాయ, స్నేక్ గార్డ్ పొట్లకాయ, ఈ మొక్కల్ని ఇక్కడ నాటడం జరిగింది. ఈ మొక్కల్ని నాటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని సాగులోకి తీసుకురావడం ఒక ఉద్దేశం అయితే, మళ్ళీ భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి అన్వాంటెడ్ ప్లాంటేషన్ అంటే ఈ చెడు మొక్కలు, పనికిరాని మొక్కలు ఏమి పెరగకుండా ఈ ప్రాంతం మొత్తాన్ని కాపాడడం, అదేవిధంగా ఇన్సెక్ట్స్, ఇలాంటి డెడ్లీ యానిమల్స్ ఈ ప్రాంతంలో ఇన్ఫెస్ట్ కాకుండా, ఈ ప్రాంతంలో రాకుండా పిల్లలకి సేఫ్టీ తీసుకురావడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 10,700 స్కూల్స్ని PM శ్రీ విద్యాలయాస్గా వాటిని రూపాంతరం చేయడానికి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. వాటిలో భాగంగా ఈ విద్యాలయాన్ని కూడా PM శ్రీ విద్యాలయగా మార్చడం జరిగింది. దీనిలో భాగంగా ఈ మొత్తం పని చేయడానికి మాకు దాదాపు 10,000 రూపాయల గ్రాంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కిచెన్ గార్డెన్ గ్రాంట్ అంటారు. ఆ గ్రాంట్ను ఉపయోగించి మేము మొక్కల్ని సేకరించడం, కొన్ని చిన్న ఇంప్లిమెంట్స్ని మేము కొనడం జరిగింది. కొన్నిటిని మేము మార్కెట్లో ఉన్నటువంటి ఈ వృత్తి కళాకారుల సహకారంతో వాటిని తయారు చేయించుకొని వాటిని వినియోగించి ఈ ప్రాంతాన్ని సాగులో తీసుకురావడం జరిగింది. ఇక్కడ పనిచేయటం వల్ల విద్యార్థుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన వృత్తి అయినటువంటి వ్యవసాయం పట్ల ఒక గౌరవం, వ్యవసాయదారులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు పడుతున్నటువంటి కష్ట నష్టాలు, వీటిని అవగాహన చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి దీనిలో పనిచేసి మొక్కలు ఎలా పెంచుతారు, మొక్కలు పెంచడానికి భూమిని ఎలా చదును చేయాలి, అనువుగా తయారు చేయాలి, ఈ విషయాలు అవగాహన ఉంటుంది. ఆ తర్వాత చీడపీడలని ఎలా మనం న్యాచురల్ పద్ధతిలో, ఆర్గానిక్ సిస్టంలో ఎలాంటి పెస్టిసైడ్స్ ఉపయోగించకుండా, అదేవిధంగా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించకుండా ఆర్గానిక్ సిస్టంలో పంట పండిస్తే దానివలన ఆరోగ్యానికి ఎంత మంచిది అనే విషయం అవగాహన కల్పించడానికి, అదేవిధంగా మా విద్యార్థులకు వాళ్ళ యొక్క డైట్లో సప్లిమెంట్ తెస్తూ వీటి ద్వారా మా మెస్లో మంచి పోషకాహారాన్ని అందించడానికి, ఈ ప్రాంతాన్ని క్లీన్గా ఉంచాలనే కాన్సెప్ట్తో మేము ఈ వ్యవసాయాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రోజులు మారాయి. కెరీర్ ఓరియంటెడ్ చదువులు, పట్టణ జీవనం, నిత్యం ఉరుకులు పరుగులు, చిన్నారులకు గ్రామాలతో పరిచయం తగ్గిపోవడం వంటి సమస్యలతో వ్యవసాయానికి దూరమవుతున్నారు. చాలా మంది మన ప్రాంతంలో పండే పంటలు కూడా గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సహకారంతో చదువుకుంటూనే ఖాళీ సమయంలో పంటలు పండిస్తున్నారు ఈ విద్యార్థులు.
వచ్చిన కూరగాయలను రోజువారీ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. పోయిన సంవత్సరం అంతకుముందు మేము వచ్చిన కాడి నుంచి ఇక్కడ బీడు భూమి లెక్క ఉండేది. కానీ మా ప్రిన్సిపల్ సార్ గారు శ్రీనివాసరావు సార్ వచ్చిన తర్వాత ఇలా వ్యవసాయ పరంగా మాకు తినటానికి ఇంకా వివిధ రకాలుగా సహాయపడేలా మేము చేసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ మేము చాలా రకాల పంటలు వేసాం. ఇలా మాకు చేయడం వల్ల వ్యవసాయం పట్ల అవగాహన వస్తుంది. మరలా మేము రైతులు పడే కష్టాలు మేము తెలుసుకుంటాం. అంతేకాకుండా మేము వారానికి ఇలా ఒక లీజర్ టైంని దీంట్లో స్పెండ్ చేస్తాం. దీనికోసం వ్యవసాయం పట్ల అవగాహన కోసం, మరలా రైతులు పడే కష్టాల కోసం. అంతేకాకుండా మేము ఎలా యూజ్ చేస్తామంటే మాకు ఈ మొత్తం సరిపడా మెస్కి సరిపోదు, కానీ మేము వచ్చిన దాంట్లో మెస్కి యూజ్ చేస్తాం కొన్ని. ఇలా మేము రోజు చేస్తూ ఉంటాం. మెస్లో వచ్చిన ఫుడ్ని మేము మాన్యూర్గా తయారు చేసుకొని దీనికి మాన్యూర్ అనేవి వేస్తూ ఉంటాం. దానివల్ల ఇక్కడ బాగా పెరుగుతున్నాయి పంటలు. అంతేకాకుండా ఇక్కడ వాటర్ అనేది ఏం వేస్ట్ కాకుండా వేస్టేజ్ మొత్తం రీయూజ్ చేసుకొని మేము ఇట్లా చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల మాకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఖాళీ స్థానాన్ని మా ప్రిన్సిపల్ సార్ ఫార్మింగ్ ల్యాండ్గా మార్చారు. మేము ఇక్కడ ఉపయోగపడే కూరగాయలు పండిస్తున్నాము. దీనివల్ల మాకు ఫార్మింగ్ మీద చాలా మంచి అవగాహన వచ్చింది. బయట మార్కెట్ నుంచి కాకుండా ఎలాంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడిని ఈ కూరగాయలు తిని చాలా ఆరోగ్యంగా ఉన్నాము. మా ఫార్మింగ్ని మా స్కూల్తోనే కాకుండా బయట కూడా తెలియజేస్తున్నాము. బయట మార్కెట్స్లో కూడా మా కూరగాయలని వీటిని అమ్ముతున్నాము. ఎందుకంటే మా అలాగే చాలామంది ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. మేము వేస్ట్ అయ్యే వాటర్ని అలాగా వేస్ట్గానే పోనివ్వకుండా మా మొక్కల కోసం వాడుతున్నాము. ఇది చేయడం వల్ల మాకు రైతులు పడే కష్టాలు, వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో తెలిసొచ్చింది. అలాగే ఎలాంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ లేని ఫుడ్ తినడం వల్ల కలిగే ఆరోగ్యాలు, జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలిసాయి.